విశాఖ ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. విశాఖలోని సమతా కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ కళాశాలలోని మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో సమతా కాలేజ్ వద్ద స్నేహితులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఒక స్టూడెంట్ టీచర్ మధ్యలో సంభాషణ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. కాలనీలో అయితే ఈ సాయితేజ అనే వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకోవడం అయితే కలకలం రేపింది. సమతా డిగ్రీ కాలేజ్ లో అయితే ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ అయితే ఈరోజు 11:30 సమయంలో అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రావడంతో విద్యార్థులంతా కూడా ఆందోళన చెంది దాదాపు సమతా కాలేజ్ బయట అలానే ఎంపీ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు అయితే విద్యార్థులంతా చేశారు. ముఖ్యంగా ఈ యొక్క సాయితేజ ఆత్మహత్యకు ప్రధాన కారణమైన మహిళా లెక్చరర్ అయితే తన పైన లైంగిక ఆరోపణలు చేస్తుందని అయితే దానికి సంబంధించి అయితే ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. సమతా కాలేజ్ వద్ద అయితే వారి యొక్క స్నేహితులు అలానే వారి యొక్క బంధువులంతా కూడా కలిసి ఆందోళన చేసిన పరిస్థితి నెలకొనడంతో ప్రస్తుతం వాళ్ళని మార్చురీ కూడా తరలించారు. మార్చురీ దగ్గర కూడా వారి యొక్క తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతూ కూడా చేతికొచ్చి అందించిన కొడుకైతే ఇలా కాలం చేయడం, ఒక విద్యార్థి పైన అయితే ఒక మహిళ, మరి ముఖ్యంగా మహిళా లెక్చరర్ అయితే ఇలా లైంగిక వేధింపులు చేయడం అయితే చాలా విచారకరమని కాలేజ్ యాజమాన్యం పైన అలానే మహిళా లెక్చరర్ పైన అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలనే విషయాన్ని అయితే స్థానికంగా అయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అలానే బంధువులు విద్యార్థులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన అయితే భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క ఘటన జరగడంతో వెంటనే తీసుకోవాలని ఎంవీపీ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి కూడా భారీ ఎత్తున ఈ యొక్క నిరసన జ్వాలలు రావడంతో అయితే మరీ ముఖ్యంగా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడాను నిరసన జ్వాలలతో నిండుతున్న పరిస్థితి ఉండడంతో ప్రధానంగా యాజమాన్యం కూడా ప్రస్తుతం ఇప్పటికీ కూడా స్పందించకపోవడంతో అయితే విద్యార్థులు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఐఎస్ఎఫ్ఐ ఈ యొక్క మొత్తం ఈ విద్యార్థుల సంఘాలతో పాటు అక్కడ నిరసన కార్యక్రమాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సూర్యప్రకాష్, ఈ సాయితేజ బలవన్ మరణానికి గల కారణాలు తెలిసొచ్చాయి. కాకపోతే ఎవరినైనా రిమాండ్కి తరలించడం జరిగిందా? ఈ ఆత్మహత్య వెనుక ఎవరున్నారు అనేది ఏమైనా తెలిసొచ్చిందా పర్టిక్యులర్గా? ఇంతవరకు కూడా ఎవరిని రిమాండ్కి అయితే తరలించిన పరిస్థితి అయితే లేదు. ప్రధానంగా మహిళా లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని చర్చలు అసలు ఏం జరిగిందని అయితే విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అలానే యాజమాన్యం కూడాను అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందని వివరణ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఎప్పటికీ కూడా మరో ఏంటంటే ఈ రికార్డ్స్ రాయమని అయితే మేము ఒత్తిడి చేశాము, రికార్డ్స్ అయితే వెంటనే ఫినిష్ చేయండి, ఈ రికార్డ్ షీట్స్ అయితే తొందరగా సబ్మిట్ చేయాలి, 4 రోజులు కూడా హాలిడేస్ వచ్చాయి, అప్పటికి కూడా నువ్వు ఎందుకు చేయలేదని అయితే మందలించమే తప్ప మేము ఎటువంటి కార్యకలాపాలు లైంగిక చర్యలు అయితే పాల్పడలేదని విషయాన్ని అయితే ఈ యొక్క ఎవరైతే టీచర్స్ పైన ఆరోపణలు వస్తున్నాయో ఆ టీచర్స్ అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.